గడిచిన 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి సంబంధించి అన్నీ తానై వ్యవహరించారని చెప్పేసి అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఏపీ ప్రత్యేక అధికార బృందం అయినటువంటి సిట్ చాలా తీవ్రతరమైన దాడులు చేశారని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఆయన అనేకసార్లు నోటీస్ ఇచ్చారు, ఒక్క నోటీస్ కూడా స్పందన లేదు. అయితే దీనికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు, హైదరాబాద్లో ఆయన ఆఫీసుకు సంబంధించి కూడా దాదాపుగా 15 దర్యాప్తు బృందాలు ఆయన్ని కనుగొనడానికి వేటకు దిగాయి. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈయన చేతుల మీదుగా జరిగి పెద్ద తలకాయల వరకు వెళ్ళేదని చెప్పేసి ఆరోపణలు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. రాష్ట్రపతి కూడా తెలిసింది ఒక రకంగా. అయితే ఇప్పటివరకు ఈయనకు నోటీస్ ఇస్తే ఒక్కసారి కూడా హాజరవ్వకపోగా, నేను ఐటీ అడ్వైజర్గా పనిచేశాను, లిక్కర్ స్కామ్కి నాకే సంబంధం ఎదురు ప్రశ్న సిఐడి పోలీసులకి హాజరవ్వకపోగా మెయిల్స్లో ఈ విధంగా ప్రశ్నిస్తున్నానని చెప్పేసి అర్థమైంది. అయితే ఇంతవరకు ఒకసారి పోలీసులు కనపడంటే కనపడట్లేదు. ఇంతకీ ఈయన ఎక్కడున్నా విచారణకు హాజరవ్వాల్సిందని చెప్పేసి పోలీసులే రంగంలో దిగి 15 బృందాలు హైదరాబాద్ మొత్తం గాలిస్తున్నాయి. ఆయన ఇల్లు, హాస్పిటల్స్ అన్నీ. అయితే ఇంకా ఎక్కడ కూడా ఆచూకీ దొరకలేదు. మొత్తానికి ఆయన పరిస్థితి ఏంటంట, మరి దొరుకుతాడంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ప్రభుత్వం పోలీసు బృందాలు డిపార్ట్మెంటు లేకపోతే దీని మీద వేసిన ప్రత్యేక బృందం ఎంత లేట్ చేయకూడదండి. ఇప్పుడు సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేద్దామని చాలా జాగ్రత్తగా, ఇప్పుడు శాస్త్రోక్తంగా చేస్తే కోతిపిల్ల పుట్టిందంటారు. అలాగా వీళ్ళు ముందు లోపలేసి తర్వాత సాక్ష్యాధారాలు వెతుక్కుంటే దొరికితే గ్యారంటీ. కానీ వీళ్ళందరూ చేశారు. ఇప్పుడు వాళ్ళు చేశారు, అది స్పష్టత వచ్చింది కదా, వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారు? దానికి సపోర్టింగ్గా ఇతను విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు ఎలా దుబ్బేసాడు ఏంటో అంతనే. అప్పుడు ఏం చేయాలంటే మాటండి టీ తాగుదాం అని చెప్పి పిలిచి లోపలేసేసి అప్పుడు సాక్ష్యాధారాలు సేకరించాలి. వీళ్ళకి తప్పదు, ఇటువంటి వాళ్ళకి అలాగే చేయాలి. అంతేగాని మేము అన్ని సాక్ష్యాధారాలు సేకరించి అప్పుడు వెతుకుదాం పట్టుకుందాం అంటే ఇలాగే పారిపోతారు. ఓకే, అతను హైదరాబాద్లో ఉంటేనే పట్టుకోలేరు మీరు. ఎందుకంటే ఏమండి మా వాళ్ళు వస్తున్నారు చూసుకోండి అని చెప్తారు ఫోన్లు చేసే వాళ్ళు. ఆ బ్యాచ్లో ఏమండి ఇప్పుడు ఆ టీంలో ఉంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా మెక్కిన వాళ్ళు ఉంటారు కొంతమంది అధికారుల్లో ఉన్నారు, కింద స్థాయి సిబ్బందులను కూడా ఉంటారు. అతని మీద అభిమానం ఉన్న వాళ్ళు జగన్ ప్రేమికులు ఉంటారు. ఏమి తినకపోయినా జగన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళు ఉంటారు. జగన్ మీద ప్రేమ ఉన్న లేకపోయినా వీళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఏదో రకంగా ఉపయోగపడతారు వాళ్ళకి. అలా ఉపయోగపడినందుకు ఎంతో కొంత పొట్టలు మళ్ళీ పాడేస్తారు. అప్పుడు పొట్టలు పాడేసారు, ఇప్పుడు పాడేస్తారు. పైగా వీళ్ళందరూ కలిసి ఆ నేరంలో భాగస్తులే. జగన్మోహన్ రెడ్డి చేసిన నేరంలో అధికారులు కూడా భాగస్వాములే. ఇప్పుడు రాజకీయ నాయకుని ఒక్కడిని ఇన్వాల్వ్ చేయకూడదు, వీళ్ళ కూడా భాగస్వామ్యం ఉంది. అందుకని వీళ్ళు తప్పించడానికి చూస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు కేసులను అత్తనడక నడవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెలివిగా తను చేసిన నేరాలన్నిటిలోనూ ఈ అధికారులు ఇన్వాల్వ్ చేసాడు. వాళ్ళ నాన్నగారు హయాంలో ఐఏఎస్లు ఇన్వాల్వ్ చేశారు, వాళ్ళందరూ జైలు పోయారు. అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళందరూ అందులో పోవడం వల్ల ఎవరో ఒకరు ఇప్పుడు ఈయన కోసం కాకపోయినా వాళ్ళ కోసం అన్న దాని కేసుని డైల్యూట్ చేస్తారు. ఏదో రకంగా వాళ్ళ నీళ్ళు పట్టుకుని వాళ్ళకి ఉంటారు కదా సర్కిల్. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో బ్యాచ్మేట్లు ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి బతిమాలుకుంటారు, ఓడి బాబు ఏదో చూడరా బాబు కొంచెం మమ్మల్ని మేము బుక్ అయిపోతున్నామంటే వాళ్ళు కొంచెం దాన్ని సడలిస్తారు. అలాగా బెనిఫిట్ పొందుతాడు. అందుకని ఈసారి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాడు ఇందులో. దాంతో ఏం చేస్తారు, ఇప్పుడు ఆ జత్వారిని తీసుకొచ్చారు. అది ఎంత పెద్ద నేరం అండి అది. అవును కదా, అసలు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అసలు ఎంత దారుణమైన థ్రెట్ అది. రాష్ట్రం వెళ్ళి మరి ఇప్పుడు ఒక స్త్రీని అవమానించాడని ఒక వయసు కూడా లేని సాధారణ వ్యక్తిని తీసుకెళ్ళి ముసుకేసి లోపల పడేశారు కదా. వాళ్ళు ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కేసు కూడా కట్టకుండా, కేసు ఇవ్వాలి కడితే మొన్న వెళ్ళారు వాళ్ళు 2 రోజుల క్రితం వెళ్ళి తెచ్చారు. అది ఎంత పెద్ద నేరం, ఫోక్సో చట్టం పెట్టాలి వాళ్ళ మీద. అమ్మాయిని అంత ఏడిపించేశారు. వాళ్ళు తల్లిదండ్రులు ఏం పాపం చేశారు, వాళ్ళని ఎందుకు డిటైన్ చేశారు, అసలు వాళ్ళకి నాన్ బెయిలబుల్లే కాకుండా వాళ్ళు కోర్టుకు వెళ్తాను కూడా లేకుండా చేసేయాలి వాళ్ళని. అంత పెద్ద నేరం చేశారు. మరి వాళ్ళ మీద శిక్ష ఏది అంటే ఆ పోలీస్ అధికారులు వాళ్ళ కెరీర్ ఉందండి, వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు, కెరీర్ పాడైపోద్ది, ఈ టైపు కొంచెం వాళ్ళ మీద జాలి చూపిస్తారు, కన్సర్న్ చూపిస్తారు. ఇది తప్పదేక. ఒకవేళ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పినా అసలు అమలు చేయాల్సింది వాళ్ళే కదా, దాన్ని స్లో చేస్తారు. అదే కదా. లేదా ఆయన అరెస్ట్ చేయమంటే అతను లేదండి ఇంటికాడని చెప్పి వచ్చేస్తారు పోలీసు వాళ్ళు. ఏం చేస్తారండి ఎవడన్నా వాళ్ళు నిజంగా పట్టుకోవాలనుకుంటే దొరకపోవడం ఉండదండి, అంతే సింపుల్. మనసుంటే మార్గం ఉండదు. వాళ్ళు పట్టుకోవాలనుకుంటే తప్పించుకోలేడు ఎవడన్నా. ఇప్పుడున్న టెక్నికల్గా ఉన్న అడ్వాంటేజ్లో ఎవడో తప్పించుకోలేడు. పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రహాసనం చూసాం కదా ఎలక్షన్ అయిన వెంటనే.
అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ పట్టుకున్నారు అక్కడ దొరికాడు కారు మారిపోయాడు డ్రైవర్ ఎంత డ్రామా ఆడారు. పోలీసులు చెప్తారు మేము వచ్చేస్తున్నాం ఇక్కడ ఉన్నాం మేము చూసుకోండి అని చెప్తారు. వాళ్ళ డిపార్ట్మెంట్లోనే ఉంటారు ఇంటి దొంగలో. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి విషయంలో కూడా అది జరుగుతుంది. అయితే ఇక్కడ వెరైటీ ఏంటంటే నేను ఎందుకు వస్తాను నాకేంటి పని అంటున్నాడు. నేను ఐటీ సలహాదారు అయితే నాకు నువ్వు ఐటీ సలహాదారువే కానీ నువ్వు ఎక్స్ట్రా చేసి పని ఓవర్ టైం చేసే కదా నీకు డ్యూటీ డబ్బులు జీతం ఇస్తాను రమ్మంటున్నారని చెప్పాలి వీళ్ళు. నువ్వు ఐటీ సలహాదారుగా ఉన్నావు, నువ్వు ఓవర్ టైం ఎక్స్ట్రా డ్యూటీ చేసావు, ఇది అదనపు బాధ్యత, ఈ డబ్బులు దొబ్బేసే కార్యక్రమం అని చేత నీకు గిఫ్ట్ ఇద్దామని రమ్మన్నావు అని చెప్పాలి వీళ్ళు. అంతే కదా మరి. ఇప్పుడు అతను నిజంగానే ఐటీ సలహాదారు, మరి అతను మరి లిక్కర్ కోమలో నాకేంటి సంబంధం అంటున్నాడు. రికార్డెడ్గా నువ్వు ఐటీ సలహాదారువే, నువ్వు అది అదర్ సైడ్ ఆఫ్ ది కోన్, ఈ దొంగతనంలో నువ్వు ప్రధాన ముద్దాయి నువ్వే. జగన్ తర్వాత నువ్వే, మిథున్ రెడ్డి నువ్వు, జగన్కి తర్వాత నెక్స్ట్ వికెట్లు మీరిద్దరు ఉన్నాయి. మీ ఇద్దరు వికెట్లు తీసిందని జగన్ దగ్గరికి వెళ్తారు. అంటే ఆర్డర్ మీ ఇద్దరు వికెట్లు పడిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్లో అతను వస్తాడు. ఇదంతా కూడా పోసుగుచ్చినట్టు చెప్పాడు ఎవరో విజయసాయి రెడ్డి గారు. అప్పుడు దాకా ఆగారు వీళ్ళు, అప్పుడు దాకా అక్కడ ముందు లోపల వేసేసి అప్పుడు చేయాలి. ఖచ్చితంగా అతను దొరుకుతాడండి. వాళ్ళు దొరకబుచ్చుకోవాలి అంతే. దాని మార్గాలు అనేవి ఉంటాయి, ఆ మార్గాలు తెలియక కాదు, అదేలేండి నిదానంగా చేస్తారు అంతే. అది వాళ్ళ దగ్గర ఉన్న సాన్నిధ్యం, స్నేహం, రకరకాల కారణాల వల్ల అధికారులు వాళ్ళ మనుషులు ఉండటం, ఎవడొకడు ప్రభావం చూపడం, ఎన్ని అనేక కారణాలు ఉంటాయి. మీ ఇంటికి వస్తాడండి పట్టుపోతానికి టపార్మని ₹1,00,000 చేతులు పెట్టేశారు, మీరు ఏం చేస్తాడు? సాధారణ కానిస్టేబుల్ మనల్ని తప్పు పట్టకూడదు. ఆ ₹1,00,000 వాళ్ళకి బోడంత డబ్బు కింద కనపడుద్ది. ఎంతమంది ఎన్ని తినేయట్లేదు, మనం తప్పు చిన్న తప్పే కదా, ఇంటికి లేరండి అని చెప్తాడు. ఎంతోమంది దగ్గర జరుగుతుంది ఇదంతా. కాబట్టి దొరుకుతాడు, దొరికిదాకా ఆగాలంతే. ఎందుకంటే దురదృష్టం, వీళ్ళు మంచోళ్ళు అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలనా దక్షుడు, అభివృద్ధి కాముకుడు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసుకునేవాడు, నిరంతరం ప్రజలు బాగుండాలి, భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి ఆలోచించే మనిషికి అతను ప్రత్యర్థి ఎవరు? అత్యంత నీచుడు, దుర్మార్గుడు, కర్కశంగా వ్యవహరించేవాడు, ప్రజాస్వామ్య వ్యతిరేకి, యాంటీ సోషల్ ఎలిమెంట్ జగన్. జగన్ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచివాడు, ఆయన ప్రత్యర్థి. నేను కక్ష రాజకీయాలు చేయను అంటాడు, నేను అదే చేస్తానంటే ఆయన ఇప్పుడే చెప్తున్నాడు. అధికారంలో రాకుండా, అధికారం పోయి 10 నెలలు అవ్వకుండానే నేను మళ్ళీ వచ్చి మీ సంఘం చూస్తాను అంటాడు, గొడ్లు ఇప్పేస్తాను అంటాడు. ఏకన్నాను అది వీళ్ళు కూడా గొడ్లు ఇప్పేస్తాను అంటే మనమే వెళ్ళి ఇప్పేద్దాం వాళ్ళ ఇంటి ముందు అనాలి. వీళ్ళు ఏం చేయాలంటే అలాగనగానే అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడు వచ్చేస్తాం మీ ఇంటికి రండి, ఇప్పేస్తున్నాం, ఏం చేస్తారో చేయండి అనాలి. వాళ్ళు ఇలా వీళ్ళు అనరు. ఇప్పుడు మొదట్లో కొద్దిగా జడిసారండి, తర్వాత వీళ్ళు ఏమీ చేయట్లేదు కదా అన్న ఉద్దేశంతో జోగి రమేష్ మాట్లాడుతున్నాడు, పేరు నాని మాట్లాడుతున్నాడు, రోజా గారు మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉంది, మళ్ళీ రేపు మాట్లాడుద్ది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం ఏంటంటే అతని ముఖం చూస్తే జనం ఇప్పటికీ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే అతను కూడా ఉన్న నాయకులందరూ పోయారు, అతను వేరే దారి లేదు, బయటికి రావాలి. బయటకు వస్తే యాక్చువల్గా తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం ఎంతో కొంత అసంతృప్తి ఉంది. వాళ్ళు జగన్ చూడగానే మళ్ళీ జై చంద్రబాబు అంటున్నారు. ఏం పర్లేదు అన్నాం, మాలో మేము కొట్టుకున్నా కానీ నువ్వు కనపడ్డామని నీ సంగతి చూద్దాం అంటున్నారు. ఇది జరుగుతుంది. అందుకని అతను ఏం చేయడు, ఇప్పుడు ఓరు బాబు నేను కనపడితే అంతా నాకు వ్యతిరేకంగా అందరూ ఓటైపోతున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి అతనికి అప్పచెప్పాడు. దాసనారాయణ గారు సినిమా వచ్చింది, నిన్న మొన్న చెప్పాను, సరదాగా మళ్ళీ చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి గారికి ఒక పాట ఉంటుంది, ఓ వెంకట్రావో, ఓ సుబ్బారావో, ఓ అప్పారావో, ఎవరో వస్తారు అనుకుంటే నువ్వు వచ్చావా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే విజయసాయి రెడ్డిని తీసేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ పోయింది, ఎవరిని పెడతాడా అని చూస్తున్నారు. ఎవరిని పెడతాడా అని చూస్తే ఇతను పెట్టారు. ఇప్పుడు అచ్చగా పాట గుర్తుకొచ్చింది నాకు, ఎవడో వస్తాడా అనుకుంటే నువ్వు వచ్చావా అంటారు కదా, అలాగా మళ్ళీ సేమ్ వాళ్ళ వెబ్సైట్లో సొంత కుల వెబ్సైట్ ఒకటి ఉంది, అందులో ఇతని గురించి రాశారు. మళ్ళీ ఆ దరిద్రం పట్టుకుంది, మళ్ళీ రామేశ్వరంలో శనేశ్వరం వదలలేదని. అతను ఉండడం టీడీపీకి చాలా మేలు. ఏంటండి మళ్ళీ తప్పుడు సలహాలు, తప్పుడు వ్యవహారాలు, ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు, ఈ రాష్ట్రం మాది కాదు అని చెప్తే ఈ టైం మాట్లాడతాడు ఆయన. వాళ్ళ అబ్బాయి కేసులు ఉన్నాయి, రేపు మా పెద్దన్న మళ్ళీ దొబ్బుతారు. జగన్మోహన్ రెడ్డికి దిక్కులేదు, ఎప్పుడు తీసుకుపోతారో తెలియదు. వాళ్ళందరికీ చచ్చిపోతున్నారు సస్పెన్స్. ఈ రాజకేశ్ రెడ్డి అయినా ఎవరైనా ఎప్పుడోకప్పుడు ఆదమరిచి ఎక్కడో చోట
ఏ దాబా దగ్గర పుల్కా పన్నీర్ బటర్ మసాలా తిన్నప్పుడు వేసిపోతారు. ఇలా తప్పించుకుని తిరగటంలో వరల్డ్ టూర్ లేకపోతే సౌత్ ఇండియన్ టూర్ ఏదో వేస్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కడో చోట వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెల్లగా ఫాలో అవుతారు. ఎక్కడో చోట ఆగి ఇదే తింటారు కదా, తినాలి కదా నడండి అని పట్టిపోతారు. నిన్న మొన్న వీడియో చూసాను, ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, ఓ పోలీసులు వచ్చి ఆడు కూడా డ్యాన్స్ చేస్తే చేయట్టు పట్టిపోతాడు. అలాగే నడరా అబ్బాయి వాళ్ళ పక్కన కూర్చొని భోంచేసి నువ్వు నడని చెప్పి తీసుకొచ్చి ఎవరిని వదలరండి. కొంచెం లేట్ అవుద్ది, ఆ లేట్ భరించలేకపోతున్నారు కార్యకర్తలు. అది ఆ కార్యకర్తల ఆవేదనలో అర్థం ఉంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే చంద్రబాబు గారు మాకు నువ్వేం ఇవ్వకలద్దయ్యా, వీళ్ళు మాత్రం వదలకండి అంటున్నారు. రోజుకో రకం బయట తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసినవి, వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ అరాచకం వీళ్ళకి కూడా ఇసుపుచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఏంట్రా ఎంత అరాచకం చేసాడు. వీళ్ళు ఇదే పని మీద ఉంటే కూడా 5 ఏళ్ళు చాలదాం వాళ్ళని కొడతానికి, శిక్షించడానికి, కేసులు పెట్టడానికి. 5 ఏళ్ళు సరిపోదాం, అన్ని తప్పులు చేశారు వాళ్ళు. ఏమైనా రాజకీయ శ్రేణిని మాత్రం వీళ్ళు వదలరు అనుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళాటి వాళ్ళు విమర్శిస్తున్నారు, ప్రజలు విమర్శిస్తున్నారు, డిపార్ట్మెంట్లో కూడా అతను చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం కూడా కొంచెం కన్నెర చేస్తుంది. కాబట్టి ఇలా రేపు ఎప్పుడు వేసేస్తారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.